నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఈ గురువారం బాలచంద్ర సంకష్టహర చతుర్థి రాబోతోంది. ప్రతి సంకష్టహర చతుర్థికి కూడా అస్సలు మిస్ అవ్వకుండా స్వామి గురించి మాట్లాడటం అనేది జరుగుతోంది. ఇది స్వామి కృపగా ఖచ్చితంగా భావిస్తూ, మరి ఈ సంకష్టహర చతుర్థిని ఎలా వినియోగించుకోవచ్చు ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా చెప్తాను పద్మిని. అయితే ఎప్పుడు కూడా మనం గణపతిని పూజించేటప్పుడు చాలా మనసు ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది. చెప్పేటప్పుడు కూడా అవును, చాలా ప్రేమ అనేది వచ్చేస్తుంది. భగవంతుడి మీద ప్రేమ కలగాలి అంటే గణపతి మూర్తిని చూడాలి అని అనిపిస్తుంది నాకైతే. బుజ్జి పిల్లాడిలాగా అనిపిస్తాడు ఇద్దరు కూడా, అటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇటు ఈయన. ముద్దులు మూట కట్టేస్తారు ఇద్దరు. అలా మనం స్వామి గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఒక్కొక్క సంకటహర చతుర్థికి ఒక్కొక్క నామం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏకాదశికి నామాలు ఉంటాయి. అలా ఈ సంకటహర చతుర్థికి బాలచంద్రాయ అని అనుకోవచ్చు అనమాట. అంటే శివుడు ఇష్టపడి ఆయనని నువ్వు మొత్తం ఎవరు పూజించినా కూడా ఫస్ట్ నిన్నే పూజిస్తారు అని చెప్పి, భగవంతుడు అనగానే ఫస్ట్ వినాయకుడికే పూజ చేయాలి అని అనుకుంటారని చెప్పి అలాంటి వరము గణపతికి ఈ రోజు ఇచ్చాడు అనమాట శివుడు. అందుకని బాలచంద్రాయ అనే నామం వచ్చింది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము పాల్గొన మాసం వచ్చింది కాబట్టి, పాల్గొన మాసం అనేసరికి మనకి బాగా ఇష్టంగా మనం ఆడుకునేది ఏంటి? హోలీ పండుగ. ఆ హోలీ పూర్ణిమ చాలా ఇంపార్టెంట్ అని మనకు అందరికి తెలిసింది. అందుకే మొన్న ఏకాదశి కూడా చాలా, అలాగే నరసింహ ద్వాదశి కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ నెలలో వచ్చే సంకటహర చతుర్థి కూడా చాలా మంచిది. ఎక్కడికెక్కడ ప్రకృతి ఎప్పటికప్పుడు మనకి సహాయం చేస్తూ ఉంటుంది, వరం అనేది ఇస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా ప్రకృతి. అయ్యో క్రితం సారి చేసుకోలేదే అని బాధపడిన వాళ్ళు తప్పకుండా ఈ నెల చేసుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు వచ్చే మనకి శోభకృత్ నామ సంవత్సరం ఉంది కదా, దానికి లాస్ట్ ఇది. ఇంకా లాస్ట్, ఇంకా అయిపోతుంది. నెక్స్ట్ మనం మళ్ళీ కొత్త సంవత్సరంలోకి వెళ్ళిపోతాం. క్రోధి నామ సంవత్సరం. ఓకే, ఎంత భయం పడుతుంది నామం. కాబట్టి ఈ సంవత్సరంలో ఈ లాస్ట్ చేసుకోండి కనీసం. ఓకేనా? చేసుకుంటే ఏంటి అనంటే, ఈ బాలచంద్ర సంకటహర చతుర్థి నాడు గనక వినాయకుడిని మనం చక్కగా పూజించుకుంటే మీ పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తీరిపోతాయి. అలాగే ప్రొఫెషనల్ లైఫ్ లో మిమ్మల్ని ఇబ్బందిగా ఉంది, బాగా చాలా బాధగా ఉందమ్మా, మేము ఎంత పని చేస్తున్నా కూడా మమ్మల్ని తిడుతూనే ఉంటారు, విసుకుంటూనే ఉంటారు, టాంటింగ్ అంటూ ఉంటుంది ఆఫీస్ లో, ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా తీరిపోతాయి. అద్భుతం. సంకటము అనంటే ఎలా అయినా ఉండొచ్చు. అటు పర్సనల్ లైఫ్ లో ఉండొచ్చు, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లో ఉండొచ్చు, లేదు అంటే గనక బిజినెస్ చేస్తున్నాము అందులో ఉండొచ్చు. కానీ ప్రత్యేకంగా ఇప్పుడు ఈ సంకటహర చతుర్థికి, పాల్గొన మాసం సంకటహర చతుర్థికి ఏంటి అంటే, ప్రొఫెషనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, పర్సనల్ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా తీరుతాయి అని చెప్పి రాయబడింది అనమాట. ఆన్ దట్ నోట్ అక్క, ఒకవేళ డబ్బులు ఎక్కడైనా ఇరుక్కుపోయాయి, లేకపోతే ఆన్లైన్ లో మోసపోయాము అని కొన్ని కాల్స్ వింటుంటే బాధ అనిపిస్తుంది. ఆన్లైన్ లో ఎలా మళ్ళీ రిటర్న్ వస్తాయి, కానీ దైవం తలుచుకుంటే ఎంతసేపు, ఇప్పించాలి అనుకుంటే స్వామి ఖచ్చితంగా వస్తాయి. అయితే ఇలా ఇరుక్కుపోయినవి కానీ, ఎక్కడైనా మోసపోయినవి కానీ, మావి మాకు రావాలి అనుకున్నప్పుడు సంకష్టహర చతుర్థుల్ని వినియోగించుకోవచ్చా? తప్పకుండా చేసుకోవచ్చు. ఎందుకు అనంటే, బలానా వ్యక్తితో మాట్లాడిద్దామండి, తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి మాట్లాడిద్దాం అనుకుంటే ఈ పర్సన్ దొరకకపోవడం, ఇతను దొరికినప్పుడు మనం తీసుకున్న వాళ్ళు అక్కడ ఇంట్లో లేకపోవడం, ఇలాంటివి కూడా ఆటంకాలు ఉంటాయి. అలాంటి ఆటంకాలన్నీ తొలగిపోవాలని కూడా స్వామిని తప్పకుండా మనం దండం పెట్టుకోవచ్చు. ఎందుకు అనంటే, స్వామి లక్ష్మికి కూడా, ఇప్పుడు లక్ష్మీ గణపతి అని కూడా అంటాం, ఇటు సరస్వతిని అటు లక్ష్మీదేవిని చక్కగా పక్కనే కూర్చోబెట్టుకొని ఉన్నారు స్వామి. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈయనకి పూజ చేస్తే కనుక, ఎందుకున్నారు, గణపతికి పూజ చేస్తే అటు లక్ష్మీదేవికి అందుతుంది, ఇటు సరస్వతి దేవికి అందుతుంది అనమాట. అందుకనే మీరు చదువు కావాలంటే గణపతి, లేదు డబ్బుకి ఇబ్బందిగా ఉంది అంటే గణపతిని, దేనికైనా కూడా గణపతిని ముందు పూజించమని ఎందుకు పెట్టారు మన పెద్దవాళ్ళు? ఎందుకు అనంటే ఆయనకి చేస్తే అందరికీ అందుతుంది అని చెప్పి.
చివరికి చూడు ఆయనకి చేస్తే అందరికి అందుతుందనే శ్రీపాద శ్రీవల్లభులు కూడా గణేష్ చతుర్థిని వినాయక చవితిని ఎన్నుకున్నారు ఆయన జన్మించడానికి అన్నమాట. కాబట్టి తప్పకుండా అలాంటి డబ్బుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా తప్పకుండా తీరిపోతాయి. కావాల్సింది ఇక్కడ మనకి నమ్మకం. బా ఏ చవితి చూసినా ఇంపార్టెంట్ అంటున్నారు. మరి ఇంపార్టెంటే అంటే అదేమిటి చవితి తిదే ఇంపార్టెంట్ అసలు. 100%. కాబట్టి అది మనం గుర్తెరగాలన్నమాట. అయితే ఏ మాసంలో వచ్చేది ఆ మాసంలోనే వస్తుందిగా. ఇప్పుడు పాల్గొన మాసం చవితి నెక్స్ట్ రాదు కదా, మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది మనం. అవును. ఏ ఏ తిథి గురించి అయితే మనం వెయిట్ చేయాల్సి వస్తుందో ఆ తిథి చాలా ఇంపార్టెంట్ అని మనం అనుకోవాలన్నమాట. ఖచ్చితంగా. అయితే ఏం చేయమంటారు? ఈ ఒక్క సంకష్టహర చతుర్థిని వినియోగించుకోవచ్చా లేకపోతే ఇన్ని నెలలు చెయ్యాలా? అసలు ఏం చేయమంటారు? అసలు ముందు ఏదన్నా అనుకుంటే మేము 11 నెలలు అనుకుంటే అది ఆగిపోతుంది అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఈ నెల చేసేసేయండి. ఉం. ఈ నెలే చేస్తామని దండం పెట్టుకోండి. ఉం. ఆ నెల చేసేసేయండి. ఉం. మళ్ళీ నెక్స్ట్ మంత్ నాయన ఇప్పుడు ఇది కుదిరితే ఇది చేస్తామని దండం పెట్టుకోండి. ఉం. అలా ఒక్కసారి అనుకున్నవి అయ్యి రెండోసారి విఘ్నం వచ్చేస్తూ ఉంటుంది మనకి. అవును. అప్పుడు ఆ 11 సార్లు అనుకోకండి. ఉం. మాకు ఎప్పుడు కుదిరితే మేము అప్పుడు చేస్తాం స్వామి, కుదిరేటట్టుగా నువ్వే అనుకో. చూడు అని చెప్పి దండం పెట్టుకోవడం Correct. అన్నమాట. ఉం. తప్పకుండా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి పని అయిపోతుంది. అయితే ఇక్కడ మనము ఇంకోటి గుర్తెరిగి అదేంటి అని అంటే ఎప్పుడు కూడా స్వామికి ప్రత్యేకంగా ఏదైనా చేస్తే చాలా ఇష్టం. ఎందుకు అని అంటే ఉం. గణపతికి చూడు బెల్లం ఉం. ఒకటి, బెల్లంట ఆయనకి ఒక్కటి పెట్టకూడదుట, 2 పెట్టాలంట. ఇప్పుడు కూడా 2 ముక్కలు పెట్టాలంట బెల్లం. అయితే అలా మనం ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి స్వామికి అంటే మనం గణపతి తాళం ఒకటి చదివి వినిపించాం. Yeah. అది బాగుంటుంది. అలాగే గణపతి అథర్వ శీర్షము అని ఉంటుంది. Hmm. మనం ఇప్పుడు చదివితే చాలా టైం పడుతుంది అని చెప్పి నేను చెప్పట్లేదు, అలా అని మీరు భయపడిపోకండి. చాలా టైం పడుతుంది అన్నాను. వినొచ్చు కదా వినొచ్చు, కదా. తప్పకుండా వినొచ్చు. Hmm. చదవగలిగితే చదవండి. Hmm. బాగా తెలుగు వచ్చండి మాకు అన్నప్పుడు చక్కగా చదువుకోండి. Hmm. అథర్వ శీర్షము గణపతిది. అథర్వ శీర్షము ఇన్ తెలుగు అని కొట్టండి గూగుల్లో, చక్కగా వస్తుంది. ఒక్క 15 నిమిషాలు శ్రద్ధతో చదవండి, చాలా మంచిది. అది చదువుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా తీరిపోతాయి. మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఇలాంటి అడ్డంకులు ఉన్నాయి చూసావా, అస్సలు పనే అవ్వట్లేదు అనుకున్న పనులు అథర్వ శీర్షం చదివితే చాలా ఫాస్ట్ గా అయిపోతాయి అని చెప్పి చెప్తున్నారు. అద్భుతం. కాబట్టి తప్పకుండా అది చదువుకోండి. Right. ఇంకా పూజ ఎలా చేసుకోమంటారు? పూజ పొద్దున్నే ఎలాగూ మనం ఉపవాసం ఉండాలి. ఉపవాసం. పొద్దున్నే తలంటు పోసుకోవాలి, ఉపవాసం ఉండాలి. ఉపవాసం ఉన్న తర్వాత సాయంత్రము పూజ స్టార్ట్ చేసుకోవాలి. అంటే సూర్యాస్తమం అయిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటుంటే మీకు 7:30కి ఖచ్చితంగా పూజ అయిపోయేటట్టుగా చూసుకోండి. 7:30 తర్వాత అక్కడ బయటికి వెళ్ళి స్వామిని స్టార్స్ కనపడాలి, మనకి చుక్కలు కనపడాలి. తారలకి దండం పెట్టుకొని చంద్రుడికి కూడా తప్పకుండా దండం పెట్టుకొని, చంద్రుడు కొంచెం ఆటాడుతూ ఉంటాడు సంకటహర చతుర్థి నాడు, కనపడాడు తొందరగా. అవును. కొన్ని ప్రదేశాల్లో ఏంటంటే చంద్రుడిని చూస్తేనే మేము అన్నం తింటాం అనుకొని ఆ రోజు తినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ మా అమ్మ నాకేం చెప్పింది అంటే చంద్రుడు అనేవాడు ఉన్నాడు, నీకు కనపడకపోయినంత మాత్రాన ఆయన లేడని కాదు, ఆయనకు దండం పెట్టుకో, ఆయనకు అందుతుంది నీ దండము, నువ్వు తప్పకుండా రాత్రి అన్నం తినాల్సిందే అని చెప్పేది మా అమ్మ. ఎందుకంటే పుణ్యశ్రీలు కానివ్వు, లేదు అంటే గనక సంసారిక జీవితంలో ఎవ్వరున్నా కూడా రాత్రి పూట తినకుండా పడుకోకూడదు. అవునా? తినకుండా పడుకుంటే అది లంకనంలోకి వస్తుంది అన్నమాట. అది ఉపవాసం కిందకి రాదు. ఇంకా తప్పకుండా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అంత తినాలి తప్పకుండా. అయితే అది మీరు చపాతి తినచ్చు, లేదు అంటే ఏదో ఒకటి అన్నాన్ని భిన్నం చేసుకొని తినచ్చు. మా అమ్మ భలే అన్ని చెప్పేది, అన్నాన్ని భిన్నం చేసుకోవడం అంటే పులిహార అనమాట, లేదంటే కట్టు పొంగల్ అనమాట. అట్లా అలాంటివి చేసుకొని తినచ్చు తప్పకుండా. స్వామికి ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పనులు అయిపోతాయి అనేది ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు నాయన నిన్ను పూజించాలి, నిన్ను పూజిస్తే అందరికీ కూడా పనులు అవుతాయి అని చెప్పి సాక్షాత్తు మహాశివుడే వరం ఇచ్చాడు. కాబట్టి ఆయన మాట అయితే పొల్లుపోదు కదా. కాబట్టి అది మనం గుర్తెరిగి ఈ రోజు పూజ చేసుకోవాలన్నమాట. ప్రత్యేకించి వినాయకుడి గురించి చెప్పినప్పుడు ఉండ్రాళ్ళు పోయమని ఖచ్చితంగా చెప్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయనకు చాలా చాలా ప్రీతి కాబట్టి ఉండ్రాళ్ళు కూడా పోసుకోవచ్చు కదా. ఉండ్రాళ్ళకి మీరు దండం పెట్టుకుంటే అవ్వని పని అంటూ ఉండదు. మా అత్తయ్య అయితే చిన్న దానికి కూడా ఉండ్రాళ్ళు వేసేస్తాను, ఉండ్రాళ్ళు పెట్టేస్తాను. ఉండ్రాళ్ళు పోస్తాను స్వామి అనుకుంటే అవ్వని పని అంటూ ఏది ఉండదు అసలు. నువ్వు చూడు ఎప్పుడైనా కూడా ఉండ్రాళ్ళు పోస్తాను అని అంటే అది ఇవాళ కాదు రేపు అవ్వాల్సిందే ఆ పని, ఖచ్చితంగా అవుతుంది అన్నమాట. స్వామికి చాలా ఇష్టం ఉండ్రాళ్ళు అంటే. కాబట్టి తప్పకుండా ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టండి. అలాగే బెల్లం ఒకటి నైవేద్యం పెట్టండి.
గరికని తప్పకుండా తీసుకొచ్చుకోండి Right. పూజ చేసేటప్పుడు. అలాగే ఎప్పుడు కూడా స్విచ్ వర్డ్స్ చెప్తాం మనం. అవును. అవునా? అవును. ఎందుకనంటే కొంతమందికి పూజ చేసుకోవడానికి వీలు ఉండొచ్చు, కాకపోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా భగవంతుడు ఎప్పుడు కూడా పూజ చేసే వాళ్ళకే దగ్గర అవుతాడా అనేది కాదు. అలా వీలుంటే తప్పకుండా చేసుకోండి. పూజ చేసుకున్న తర్వాత కూడా పూజ చేసుకునేటప్పుడు కూడా ఈ స్విచ్ వర్డ్స్ మీరు చదవచ్చు. నేను ఈసారి చెప్పబోయేది ఏంటంటే రిద్ధి సిద్ధి. రిద్ధి సిద్ధి అబ్బా భలే ఉన్నాయి. వేదిక్ స్విచ్ వర్డ్స్ కదా ఇవి? వేదిక్ స్విచ్ వర్డ్స్ రిద్ధి సిద్ధి. Hmm. రిద్ధి అంటే ఏంటంటే యాక్చువల్ గా హిందీలో రిద్ధి అని ఉంటుంది, మనం మాట్లాడుకునేది వృద్ధి. వృద్ధి. ఓకే, Hmm. అలా వృద్ధి అని కూడా అనుకోవచ్చు. మీరు తెలుగు భాషలో అనుకోవాలనుకుంటే వృద్ధి అని కూడా అనుకోవచ్చు, లేదు రిద్ధి సిద్ధి అనుకుంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన జీవితంలో వృద్ధి, అలాగే మన కోరిక ఏదైనా కూడా సిద్ధించడానికి సిద్ధి. బ్యూటిఫుల్. అయితే ఇది ఎన్నిసార్లు అనుకోమంటారు? 108 టైమ్స్. ఏ వేదిక్ స్విచ్ వర్డ్ అయినా కూడా తెలుగులో ఏదైనా చెప్తున్నాను అని అంటే అది 108 సార్లు తప్పకుండా అనుకోవాలి. ఎందుకు అనంటే మనకి ఒక సంఖ్యని ఏర్పాటు చేశారు 108 అని అంటే చాలా పవిత్రమైన సంఖ్యగా మనం తీసుకోవచ్చు. అది యాడ్ చేసుకుంటే కూడా మనకి 9వ నెంబర్ చక్కగా గాడ్స్ నెంబర్ అని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 108 సార్లు తప్పకుండా చదవండి. రైట్ అక్క. అయితే సాయంత్రం చదవమంటారా? ఎప్పుడు చదవమంటారు? పొద్దున్న చదువుకుంటూ ఉండండి. మీకు కుదిరినప్పుడు సాయంత్రం పూజ చేసుకునేటప్పటికి ఒక 108 సార్లు. వాళ్ళందరూ కూడా బాలచంద్ర సంకష్టహర చతుర్థిని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే అక్క. నమస్తే.